సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయం తర్కడ్ కుటుంబం వారి అనుభవాలు అనే భాండాగారాన్ని నేను మీ ముందు ఉంచాను. ఇవన్నీ చదివిన తర్వాత బాబా మీద మీ నమ్మకం రెట్టింపు అవుతుందని నాకు బాగా తెలుసు. ఇప్పుడు మనం శ్రీ సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయంలోని కొన్ని అనుభవాలు చూద్దాం. పాఠకులందరికీ దీని గురించి తెలిసే ఉంటుందని, వారు ఒక్కసారైనా ఆ పవిత్ర గ్రంథాన్ని చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చదివి ఉండకపోతే దయచేసి శ్రీ సాయి సచ్చరిత్రని చదవమని నా వినయపూర్వకమైన అభ్యర్థన. ఆ గ్రంథం శ్రీ సాయిబాబా జీవితం గురించి, తమ జీవిత కాలంలో షిరిడీలో ఆయన చేసిన, భక్తులచే దర్శింపచేసిన అనేక దివ్య లీలల గురించి చాలా చక్కగా వివరిస్తుంది. ఈ పవిత్ర గ్రంథంలోని 9వ అధ్యాయం ఎక్కువ భాగం తర్కడ్ కుటుంబం, అంటే మా నాన్నమ్మగారు, మా తాతగారు మరియు మా నాన్నగారు గురించి వివరిస్తుంది. ఇంతకు ముందు వివరించినట్లుగా తర్కడ్ కుటుంబంలోని వారు బలమైన ప్రార్థనా సమాజవాదులైనందువల్ల వారు విగ్రహారాధనని నమ్మేవారు కాదు. వారికి దేనియందు నమ్మకం లేదు. అయినప్పటికీ విధి వారిని శ్రీ సాయిబాబాతో కలిసేలా చేసి వారిలో ఒక గొప్ప పరివర్తన తీసుకొచ్చింది. శ్రీ సాయిబాబాపై రాసిన ఒక ప్రముఖ ఆరతి గీతంలో ఆలపించినట్లుగా, బాబా నాస్తికుణ్ణి కూడా ఆస్తికుడిగా మార్చే అవతారమూర్తి అన్న విషయం తర్కడ్ కుటుంబంలోని వారికి అనుభవపూర్వకంగా నిరూపితమయింది. శ్రీ సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయంలో పరమ భక్తుడైన కుమారుడిని పొందినందుకు బాబాసాహెబ్ తర్కడ్ చాలా అదృష్టవంతులని శ్రీ హేమాడ్ పంత్ చెప్పారు. మా నాన్నగారు ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి స్నానం చేసిన తర్వాత తమ ఇంటిలోని చందనపు మందిరంలో కొలువై ఉన్న బాబా ఫోటోకు చందనం అలంకరించి బాబాకు ఆరతి ఇస్తూ ఉండేవారు. ఆయన తమ మొదటి షిరిడీ దర్శనంలోనే బాబా పవిత్రం చేసి ఇచ్చిన ఒక పైసా నాణాన్ని ఉంచిన వెండి దీపాన్ని వెలిగించి బాబాకు ఆరతినిచ్చేవారు. ప్రతిరోజు కలకండ పలుకులను బాబాకు నైవేద్యంగా సమర్పించి వాటిని మధ్యాహ్న భోజన సమయంలో ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండేవారు. పూజ పూర్తయిన తర్వాత తండ్రి కొడుకులిద్దరూ ఉద్యోగ నిమిత్తం బైకలాలో ఉన్న టెక్స్టైల్ మిల్లుకు వెళ్తూ ఉండేవారు. బాబా అనుగ్రహం వల్ల ఆ రోజుల్లోనే మా తాతగారు నెలకు 5,000 రూపాయలు, మా నాన్నగారు నెలకు 2,000 రూపాయలు జీతం రూపంలో సంపాదిస్తూ ఉండేవారు. ఒకసారి బాబాకు కఫ్నీలు కుట్టించడానికి కాటన్ తానులు పంపిద్దామని మా తాతగారు అనుకున్నారు. ఆయన మా నాన్నగారిని, మా నాన్నమ్మగారితో కలిసి షిరిడీ వెళ్ళి బాబాకు కాటన్ తానులు సమర్పించి రమ్మని చెప్పారు. తాము షిరిడీకి వెళితే తమ ఇంటిలోని బాబా ఫోటోకు పూజ ఎవరు చేస్తారన్న ప్రశ్న వచ్చి మా నాన్నగారు షిరిడీ వెళ్ళడానికి సముఖత చూపలేదు. అప్పుడు మా తాతగారు ఆ బాధ్యతను తాను తీసుకుని తన కుమారుడు చేసినట్లే తాను కూడా నియమంగా ప్రతిరోజు బాబా పూజ చేస్తానని, ఎటువంటి లోటు జరగనివ్వనని హామీ ఇచ్చారు. మా తాతగారు ఇచ్చిన హామీతో మా నాన్నగారు తన తల్లితో కలిసి షిరిడీకి బయలుదేరి వెళ్ళారు. మొదటి 2 రోజులు పూజ ఎటువంటి లోటు లేకుండా బాగా జరిగింది. కానీ 3వ రోజు మా తాతగారు పూజా సమయంలో కలకండ నైవేద్యం పెట్టడం మరిచిపోయారు. మధ్యాహ్న భోజన సమయంలో తన పళ్ళెంలో కలకండ ప్రసాదం లేకపోవడంతో ఆయనకు ఆ విషయం గుర్తుకు వచ్చింది. ఆయన వెంటనే లేచి తాను చాలా పెద్ద తప్పు చేశానని, అందుకు బాబాను క్షమించమని అడగమని కోరుతూ షిరిడీలో ఉన్న మా నాన్నగారికి ఉత్తరం రాశారు. అదే సమయంలో అక్కడ షిరిడీలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మధ్యాహ్న ఆరతి అయిన తర్వాత మా నాన్నమ్మగారు, మా నాన్నగారు బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు
బాబా మా నాన్నమ్మ గారితో, అమ్మా, ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది. ఎప్పటిలాగే బాంద్రాలోని మీ ఇంటికి వెళ్ళాను. తలుపుకు తాళం వేసి ఉండటం చూశాను. కానీ నన్నెవ్వరూ ఆపలేరు. తలుపుకున్న చిన్న ఖాళీ గుండా లోపలకు ప్రవేశించాను. కానీ అక్కడ తినడానికి ఏమీ లేకపోవడంతో పూర్తిగా నిరాశ చెంది ఖాళీ కడుపుతో తిరిగి రావాల్సి వచ్చింది అన్నారు. బాబా చెప్తున్నదేమిటో మా నాన్నమ్మ గారికి అర్థం కాలేదు. కానీ ఉదయం పూజా సమయంలో తన తండ్రి బాబాకు నైవేద్యం సమర్పించడం మర్చిపోయి ఉంటారని మా నాన్నగారు వెంటనే అర్థం చేసుకున్నారు. ఆయన తన తండ్రి చేసిన తప్పును మన్నించమని బాబాను కోరి వెంటనే ముంబై వెళ్ళడానికి తనకు అనుమతి ఇవ్వమని అడిగారు. కానీ బాబా అనుమతినివ్వక ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండమన్నారు. మా నాన్నగారు స్థిమితంగా ఉండలేకపోయారు. బాబా తమతో చెప్పినదంతా వివరంగా ఆయన తన తండ్రి గారికి ఉత్తరం రాశారు. ఆ 2 ఉత్తరాలు తమ తమ గమ్యస్థానం చేరగానే వాటిని చదివిన తండ్రి కొడుకులిద్దరికీ కళ్ళనీళ్ల పర్యంతం అయ్యింది. బాబాకు తమపై గల అపరిమితమైన ప్రేమ గురించి వారికి అర్థమయ్యింది. ఆ విధంగా తాను బాంద్రాలోని వారి చందనపు మందిరంలో సజీవంగా కొలువై ఉన్నానని, ప్రతిరోజు వారు సమర్పించే నైవేద్యాలని క్రమం తప్పకుండా స్వీకరిస్తున్నానని బాబా వారికి తెలియచేశారు. ఒకసారి వారు షిరిడీలో ఉన్నప్పుడు మా నాన్నమ్మ గారు మధ్యాహ్నం భోజనం తినబోతుండగా ఒక కుక్క తోకాడించుకుంటూ ఆమె వద్దకు వచ్చింది. మా నాన్నమ్మ గారు దానికి ఒక చపాతీ ముక్క పెట్టారు. ఆ కుక్క సంతోషంగా ఆ చపాతీ ముక్క తిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంతసేపటి తర్వాత ఒళ్లంతా బురదతో నిండి ఉన్న పంది ఒకటి అక్కడికి వచ్చింది. సాధారణంగా అటువంటి అసహ్యకరమైన ప్రాణిని చూసినప్పుడు ఆహారం కొంచెం కూడా తినబుద్ధి కాదు. కానీ మా నాన్నమ్మ చాలా దయకలవారు, దేవుడంటే భయభక్తులు కలవారు. ఆమె ఆ అసహ్యకరమైన పందికి కూడా చపాతీ ముక్క పెట్టారు. ఆ పంది ఆ చపాతీ ముక్కను తిని వెళ్ళిపోయింది. తర్వాత ఆమె మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించగానే బాబా ఆమెతో, అమ్మా, ఈరోజు స్వయంగా నీ చేతులతో నాకు ఎంత దివ్యమైన విందు భోజనం పెట్టావంటే దానిని తిని నేనింకా త్రేన్పులు తీస్తూనే ఉన్నాను అన్నారు. అది విని మా నాన్నమ్మగారు ఆశ్చర్యపోయారు. ఆమె బాబాతో, బాబా, మీరు పొరబడినట్టున్నారు. షిరిడీలో నేనింతవరకు వంట చేయలేదు. మీకింతవరకు నేను భోజనము పెట్టలేదు. నిజానికి నేనిక్కడ సగునమేర్ నాయక్ నడిపే హోటల్లో డబ్బు చెల్లించి భోజనం చేస్తున్నాను అన్నారు. అప్పుడు బాబా, అమ్మా, ఈరోజు మధ్యాహ్నం నువ్వు భోజనం చేసేటప్పుడు ముందు ఒక కుక్కకు, ఆ తర్వాత ఒక పందికి రొట్టె పెట్టలేదా? ఆ ఆహారం నాకు చేరింది అన్నారు. అప్పుడు మా నాన్నమ్మగారు, బాబా, మీరు రకరకాల ప్రాణుల రూపాలలో వచ్చి మీ భక్తులను పరీక్షిస్తూ ఉంటారన్నమాట అని బాబాతో అన్నారు. అప్పుడు బాబా, అమ్మా, అన్ని ప్రాణుల మీద ఇలాగే దయ చూపుతూ ఉండు. భగవంతుడు నిన్ను అనుగ్రహించి నీ ఇంటిలో ఆహారానికి ఎటువంటి కొరత లేకుండా చూస్తాడు అన్నారు. తర్వాత తర్కడ్ కుటుంబం ఇతర సాయి భక్తులతో ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు. వారిలో శ్రీ దబోల్కర్, శ్రీ పురందరే, శ్రీ టెండూల్కర్ ఉన్నారు. వీరంతా బాంద్రాలో మా నాన్నగారి ఇంటికి దగ్గరలోనే ఉండేవారు. అందరూ ఒకరినొకరు కలుసుకుంటూ బాబాతో తమకు కలిగిన మధురమైన అనుభవాలను పంచుకుంటూ ఉండేవారు. ఎప్పుడైనా వారు షిరిడీ వెళ్ళాలనుకున్నప్పుడు ఒకరికొకరు తెలియచేసుకుంటూ, వారిలో ఎవరైనా బాబాకు ఏమైనా సమర్పించాలని అనుకుంటే మిగతా వారు వాటిని ఆ భక్తుని తరపున బాబాకు సమర్పిస్తూ ఉండేవారు.
అలా చేయటంలో వారి ఉద్దేశం కేవలం బాబాపై తమకున్న స్వచ్ఛమైన భక్తి, ప్రేమలను తెలియచేయటమే. ఒకసారి పురందరే తమ కుటుంబంతో సహా షిరిడీ వెళ్తున్నప్పుడు మా నాన్నమ్మగారు 2 పెద్ద నల్లని వంకాయలను శ్రీమతి పురందరే చేతికి ఇచ్చి, ఒక వంకాయతో భరీత్, వంకాయ వాడ్చి నూరిన పచ్చడి, రెండవ దానితో వంకాయ వేపుడు కూర చేసి సాయిబాబాకు భోజనంలో వడ్డించమని చెప్పింది. మొదటి రోజున పురందరే భార్య వంకాయతో భరీత్ చేసి మిగతా పదార్థాలతో పాటు దానిని కూడా బాబా భోజన పళ్ళెంలో వడ్డించింది. బాబా వంకాయ భరీత్ తిని వెంటనే తనకు వంకాయ వేపుడు కూర కావాలని కోరికను వెల్లబుచ్చారు. షిరిడీలో బాబా భోజన ఏర్పాట్లను చూసే రాధాకృష్ణమయ్యకి ఏం చేయాలో తోచలేదు. అది వంకాయలు దొరికే కాలం కూడా కాదు కనుక షిరిడీ లాంటి గ్రామంలో వంకాయలు దొరకడం కష్టం. అందువల్ల ఆమె అక్కడ ఉన్న ఆడవారిని అడిగి వంకాయ భరీత్ తెచ్చింది శ్రీమతి పురందరే అని తెలుసుకుని పరుగున ఆమె వద్దకు వెళ్ళి వంకాయలు ఇంకా ఉన్నాయేమోనని అడిగింది. అప్పుడు ఆమె తన దగ్గర ఇంకొక వంకాయ ఉందని, దానితో మరునాడు వంకాయ వేపుడు కూర చేసి బాబాకు సమర్పించాలని ఉంచినట్లు చెప్పింది. అప్పుడు రాధాకృష్ణమాయి ఆమెతో, బాబా అప్పటికప్పుడే తమకు వంకాయ వేపుడు కూర కావాలన్నారని చెప్పి ఆ వంకాయను తీసుకెళ్ళి త్వరగా వేపుడు కూర చేసి బాబా కొరకు పంపింది. బాబా ఆ వంకాయ కూర వడ్డించే వరకు వేచి చూసి దానిని స్వీకరించిన తర్వాతే తమ భోజనం ముగించి లేచారు. బాబా తమ భక్తులపై స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తీకరించడమే కాకుండా తమ భక్తుల భక్తి, ప్రేమలను తాము స్వీకరించినట్లు తెలియచేసే అద్భుతమైన సంఘటన ఇది. శ్రీమతి పురందరే బాంద్రాకు తిరిగి వచ్చిన తర్వాత ఈ సంఘటన గురించి మా నాన్నమ్మకు చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించి మనస్ఫూర్తిగా బాబాకు కృతజ్ఞతలు తెలియచేసింది. ఇదే విధంగా ఒకరోజు సాయంత్రం గోవింద్ మాన్కర్, బాలకరామ్ కుమారుడు ఆ రాత్రికి షిరిడీకి వెళ్తూ తర్కడ్ గారింటికి వచ్చాడు. గోవింద్ తన తండ్రి అస్థికలను నాసిక్లో నిమజ్జనం చేసి అక్కడి నుండి షిరిడీ వెళ్తానని శ్రీమద్ తర్కడ్తో చెప్పాడు. అతడు చాలా త్వరగా వెళ్ళవలసి ఉన్నందువల్ల సమయానికి బాబాకు నివేదించడానికి మా నాన్నమ్మ ఏమీ సమకూర్చలేకపోయింది. అందువల్ల బాబాకు సమర్పించడానికి ఏమైనా దొరుకుతుందేమోనని మా నాన్నమ్మ ఇల్లంతా వెతుకుతుండగా చందనపు మందిరంలో బాబా చిత్రపటం దగ్గరున్న ప్రసాదం గిన్నెలో అప్పటికే నైవేద్యం పెట్టిన ఒక పేడ కనిపించింది. ఆ పేడాను అతడికిచ్చి దానిని అంతకుముందే బాబాకు నైవేద్యంగా పెట్టడం వల్ల మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినప్పటికీ దానినే బాబాకు సమర్పించమని అతడితో చెప్పారు. గోవింద్ తన తండ్రి అస్థికలను నిమజ్జనం చేసిన తరువాత తాను షిరిడీ వెళదామని నిర్ణయించుకున్నాడు. భక్త శబరి తాను రుచి చూసి ఎంగిలి చేసిన రేగుపళ్లను శ్రీరామునికి సమర్పించి తన భక్తిభావాన్ని చాటుకున్నట్లుగా మా నాన్నమ్మగారు తన భక్తిభావాన్ని ప్రకటించారు. గోవింద్ తన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుని షిరిడీలోని మసీదు చేరేసరికి పేడాను గురించి పూర్తిగా మరిచిపోయాడు. బాబా అతడిని తన కోసం ఏమైనా తెచ్చావా అని అడిగారు. గోవింద్ ఏమీ తేలేదని చెప్పాడు. అప్పుడు బాబా తనకిమ్మని భక్తులెవరో ఒక వస్తువు అతడికి ఇచ్చారని గుర్తు చేశారు. అతడు నిశ్చేష్టుడై ఎవరూ ఏమీ ఇవ్వలేదని చెప్పాడు. అప్పుడు బాబా కోపంతో అరుస్తూ, ఏయ్, నువ్వు ముంబై నుండి బయలుదేరేటప్పుడు నా తల్లి నాకు ఇమ్మని ఏదో ఇచ్చింది కదా, ఎక్కడది అని అన్నారు. అప్పుడు గోవింద్కు గుర్తుకు వచ్చి తన బసకు పరుగున వెళ్ళి మా నాన్నమ్మగారు ఇచ్చిన పేడ తెచ్చి బాబాకు సమర్పించాడు. బాబా వెంటనే దానిని తిని అతడితో ఆ పేడ చాలా మధురంగా ఉందని తన తల్లితో చెప్పమని అన్నారు.
ప్రియమైన భక్తులారా, అటువంటి దివ్యమైన ప్రేమానురాగాలతో కూడిన దృష్టాంతాలను శ్రీ అన్నాసాహెబ్ దాభోల్కర్ తమ శ్రీ సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయంలో ఎంతో మనోజ్ఞంగా వర్ణించారు. మా నాన్నగారు వాటిని మాకు వివరించి చెబుతున్నప్పుడు ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉండేవి. సాక్షాత్తు భగవంతుడి నుండి అటువంటి దివ్యానుభవాలు పొందిన తర్వాత ఏ భక్తుడైనా అలా ప్రతిస్పందించకుండా ఉండలేడని నాకు అనిపిస్తుంది. అటువంటి ప్రజలంతా ఎక్కడికి వెళ్ళారు? వారందరికీ మా వందనాలు. ఈ రోజుల్లో అటువంటి భక్తులెక్కడ ఉన్నారు? ఈ రోజుల్లో అటువంటి భక్తి ఎక్కడ ఉన్నది? కానీ శ్రీ సాయిబాబా ప్రేమ మాత్రం తన భక్తుల మీద ఎల్లప్పుడూ ప్రసరిస్తూనే ఉన్నది.